అవంతిక ప్రసవ నొప్పులు పడుతూ ఉండగా తన భర్త ఇంకా అత్తయ్య తనను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అక్కడ అవంతిక ఒక అందమైన ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఓ నా చిట్టి తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావు, నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు. అవంతిక చాలా సంతోషంగా ఉంది, కానీ ఆమె అత్తగారు మాత్రం అంత సంతోషంగా లేదు. ముదనష్టపుది, వారసుని కనమంటే ఈ ఆడపిల్లను కనింది. చా, ఈ చిన్ని దయ్యాన్ని ఎలా అయినా వదిలించుకోవాలి. అవంతిక నిద్రిస్తున్న సమయంలో అత్తగారు ఆ చిన్ని పాపను తీసుకొని హాస్పిటల్ బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు చాలా భయంకరమైన వర్షం కురుస్తుంది. అవంతిక అత్త ఆ చిన్ని పాపను ఒక న్యూస్ పేపర్లో చుట్టి డస్ట్బిన్లో పడవేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారి కళ్ళు తెరిచి తల్లి కోసం ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు ఒక కుక్కకు వినిపిస్తుంది. ఏడుపు శబ్దం వినగానే కుక్క పరుగున ఆ పాపను తినడానికి అక్కడికి వచ్చేస్తుంది. ఆ కుక్క ఆ పాప పైన దాడి చేస్తూ ఉండగా అది రాత్రిపూట కావడంతో ఒక దెయ్యం అక్కడకు వచ్చి ఆ కుక్క నుంచి పాపను కాపాడుతుంది. అరెరే, ఈ లోకులందరూ నన్ను దెయ్యం రాక్షసి అంటారు. ఈ పురిటి బిడ్డను ఈ చెత్త కుప్పలో పడేసి నాకన్నా పెద్ద రాక్షసులు అనిపించుకున్నారు. వీళ్ళు వదిలేస్తే ఏం, నేను నిన్ను తీసుకుని వెళ్ళి పెంచుకుంటాను, రా తల్లి అని తనతో పాటుగా ఆ పాపను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. అంతలో అవంతిక నిద్రలేచి అప్పుడే పుట్టిన తన బిడ్డ కోసం వెతుకుతుంది. హా, ఇదేంటి, పాప ఎక్కడికి పోయింది? చిట్టి తల్లి, నువ్వెక్కడున్నావు? ఏమండి ఏమండి అత్తయ్య, పాప ఎక్కడికి పోయింది, కనిపించటం లేదు. అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి? అలా బెల్లం కొట్టిన రాళ్ళలో నిలబడి ఉంటారేంటి? అత్తయ్య, నిజం చెప్పండి, పాపను మీరేం చేశారు? మీకు మొదటి నుంచే మనవడు కావాలి అనేవారు. ఖచ్చితంగా మీరే పాపని ఏదో చేసి ఉంటారు. నిజం చెప్పండి. హా, నేనే ఆ ముదనష్టపు దాన్ని తీసుకుని వెళ్ళి చెత్తలో పడేశాను. అయితే ఇప్పుడు ఏంటంటావు? నా ఇంట్లో నీకు తిండి పెట్టడమే ఎక్కువ. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చావు. నేను గొమ్మనే చూస్తూ ఊరుకుంటానా? అందుకే తీసుకెళ్లి పడేశాను. నువ్వు అసలు ఆడదానివేనా? ఒక పురిటి బిడ్డను అలా ఎలా తీసుకెళ్లి పడేస్తావు? అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నేనే వెళ్ళి నా బిడ్డను వెతుక్కుంటాను. అలా ఒంటరిగా ఉన్న తన బిడ్డ కోసం వెతుకుతూ అవంతిక బయలుదేరింది. చిట్టి తల్లి, ఎక్కడున్నావు? అమ్మను వచ్చాన్రా, ఎక్కడున్నావు? ఎంత వెతికినా అవంతికకు ఆ పాప కనిపించలేదు. అప్పటికే ఆ పాపను దయ్యం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. పాలు తాగు చిట్టి పాప, ఆకలేస్తుందా? పాలు తాగు. అప్పటినుంచి ఆ దయ్యం ఆ చిన్నారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఆ చిన్ని పాపకి ఆ దయ్యం పరి అని పేరు కూడా పెడుతుంది. రోజులు గడవసాగాయి. ఆ పాపను ఆ దయ్యం అల్లారు ముద్దుగా పెంచుకోసాగింది. ఇప్పుడు ఆ దయ్యమే ఆ పాపకు తల్లి. పాపకి కూడా దయ్యం అంటే చాలా ఇష్టం. దయ్యం తల్లి ఆ పాపకి తినడానికి ఎన్నో రుచికరమైన వంటకాలు కూడా తయారు చేసేది. 6 సంవత్సరాల తర్వాత పాప ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. అదే స్కూల్లో తన అసలైన తల్లి అయిన అవంతిక టీచర్గా పనిచేస్తుంది. పాప ఈ లోకంలోకి ప్రవేశించిన తర్వాత అవంతిక పాప మొదటిసారి కలుసుకోబోతున్నారు. అవంతిక పరి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తూ ఉండగా వారిద్దరి మధ్య చాలా మంచి సన్నిహితం ఏర్పడుతుంది. కానీ వారిద్దరికీ నిజం తెలియదు. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది అని వారిద్దరూ అనుభూతిని చెందుతారు. అమ్మా, ఈరోజు మా స్కూల్లో ఒక కొత్త టీచర్ వచ్చిందమ్మా. తను చాలా మంచిది. నన్ను స్కూల్లో బాగా చూసుకుంటుంది, అచ్చం నీలానే. అవునా తల్లి, నిన్ను ఇంత సంతోషంగా చూడటం ఇదే మొదటిసారి. చాలా మంచిది. నిన్ను అంత బాగా చూసుకుంటున్న ఆ టీచర్ ఎవరో నేను కూడా చూడాలి. ఒకసారి రేపు వెళ్ళి టీచర్ని కలుద్దాం. అలాగే అమ్మా. ఇప్పుడు దెయ్యం తల్లి కన్న తల్లి ఎదురుపడితే ఏం జరుగుతుంది? పరి ఎవరిని తన నిజమైన తల్లిగా స్వీకరిస్తుంది? తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే సెకండ్ ఎపిసోడ్ మీ ముందుకు వచ్చేస్తుంది.